జైన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మీ అందరి కోసం లేటెస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఎవరైతే ఎస్ఎస్సి జీడీ 2024 బ్యాచ్ వాళ్ళు బీఎస్ఎఫ్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి, మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ. సో మీ అందరికి డౌట్ చాలామంది అడగడం జరిగింది ఏంటంటే, అన్న మీ బీఎస్ఎఫ్ వాళ్ళు ఎవరో లాగిన్ చేసి ఫామ్ ఫిల్అప్ చేయాలని అంటున్నారు కదా, అది ఏంటి అని చెప్పి చాలామంది అడగడం జరిగిందండి. అది ఏంటంటే నామినేషన్ ఫారం అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ అని చెప్పేసి 3 రకాలుగా ఫామ్స్ ఉన్నాయండి. అది ఎట్లా ఫిల్అప్ చేయాలని చెప్పేసి నేను లైవ్లో మీకు చూపించడం జరుగుతుంది. దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీ ఫోన్లో కూడా ఆ ఫామ్ ఫిల్అప్ చేసుకోవచ్చు అంటే ఏమీ లేదు, చిన్న సింపుల్ ప్రాసెస్ అంటే చెప్తాను, ఏమీ లేదు. సో మీరు మీ ఫోన్లో క్రోమ్కి వెళ్ళగానే క్రోమ్లో మనకు బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే ఈ విధంగా మనకు పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇందులో మనకు బీఎస్ఎఫ్ లాగిన్ అని చెప్పేసి ఉంది కదా, recruitment.bsf.gov అని ఇది మనకు బీఎస్ఎఫ్ వెబ్సైట్ అండి, అఫీషియల్. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు లాగిన్ పైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్, లాగిన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ లింక్ కూడా చూడండి. దీంతోపాటు టెలిగ్రామ్లో కూడా ఉందండి, వాట్సాప్ ఛానల్లో కూడా ఉంది లింకు. దయచేసి దీనికి సంబంధించిన డైరెక్ట్ లింక్ తెలుసుకోవాలనుకుంటే, ఎట్లా చేయాలని ప్రాసెస్ తెలుసుకోవాలనుకున్నా మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. సో మన టెలిగ్రామ్లో కూడా లింక్ ఇవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇందులో ఏం లేదండి, ఎవరైతే ఆల్రెడీ బీఎస్ఎఫ్ లాగిన్ చేసుకొని ఉన్నారో వాళ్ళకైతే డైరెక్ట్ ఇక్కడ లాగిన్ ఐడి, పాస్వర్డ్, మెయిల్ ఐడి అండి. సో ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ పాస్వర్డ్ వేయగానే ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్ అని బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి లాగిన్ అయిపోతుంది. ఎవరైతే ఆల్రెడీ చేసుకొని ఉన్నారో, ఎవరైతే చేయలేరో వాళ్ళకి ఎట్లా అంటే మనకు రిజిస్టర్ హియర్ అని ఉంటారండి, రైట్ సైడ్లో ఉంది కదా రిజిస్టర్ హియర్. ఈ రిజిస్టర్ హియర్ క్లిక్ చేయగానే పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఈ విధంగా మనకు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కాడ చూడండి ఒకసారి, క్యాండిడేట్ నేము అండ్ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి అండి. ఇక్కడ క్లారిటీగా మనకు మెన్షన్ చేయాలి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో అండ్ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి, మన మెయిల్ ఐడి ఏంటో ఆ మెయిల్ ఐడిని మనం ఇక్కడ టైప్ చేయాలండి, ఓకే. ఈ విధంగా మీరు మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ టైప్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని అనగానే ఇక్కడ గెట్ ఓటీపీ అని చేయగానే ఆటోమేటిక్గా మనకు అసలు నేను ఆల్రెడీ నా లాగిన్ అయి ఉంది కాబట్టి ఆల్రెడీ డేటాబేస్ అని వస్తుందండి. ఇక్కడ వాప్స్ ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిట్ ఇన్ డేటాబేస్ అని వస్తుంది, అంటే ఆల్రెడీ నాకు లాగిన్ అయి ఉంది కాబట్టి సో ఆల్రెడీ లాగిన్ అని చూపిస్తుంది. ఎవరైతే లాగిన్ కాలేదో ఇక్కడ గెట్ ఓటీపీ అని క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుందండి. ఓటీపీ వచ్చిన తర్వాత మనం అక్కడ ఏం చేయాలంటే డైరెక్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలండి. ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ రెండు మనం ఎక్కడ చేయాలంటే మళ్ళీ క్యాండిడేట్ లాగిన్ కాల్ వెళ్ళగానే అక్కడ రైట్ సైడ్లో క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, సో క్యాండిడేట్ లాగిన్ వెళ్ళగానే ఇక్కడ మన మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్. సో ఈ విధంగా మనం టైప్ చేయగానే ఆటోమేటిక్గా మెయిల్ ఐడి అని దీని కింద పాస్వర్డ్ ఉంటుందండి. సో ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసిన దాని తర్వాత లాగిన్ అని పెట్టగానే లాగిన్ అనేది ఈ విధంగా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతాయి. సో లాగిన్ చేసే ముందు కూడా ఒక ఓటీపీ వస్తుంది, ఈ ఓటీపీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓటీపీ మెన్షన్ చేసిన తర్వాత మనకు లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఈ విధంగా ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ రోబోట్ అని చేసిన తర్వాత మనకు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్. అంటే ఎవరైతే పాస్వర్డ్ మర్చిపోయారో, ఎవరైతే మేము ఆల్రెడీ లాగిన్లో ఉన్నాం కదా మాకు పాస్వర్డ్ గుర్తుకు లేదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మన సింపుల్ ప్రాసెస్ చెప్తాను. ఒకటి, ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ అని ఇక్కడ కింద ఉంది కదా, ఫర్గెట్ పాస్వర్డ్ అని క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేయగానే ఇక్కడ మెయిల్ ఐడి అడుగుతారండి. ఏదైతే నువ్వు రిక్రూట్మెంట్లో ఇచ్చినావో, మళ్ళీ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చినావో ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయగానే ఐఎమ్ నాట్ రోబోట్ అని అనగానే ఏమంటే మనకు సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఓటీపీ వస్తుందండి మెయిల్కి. ఆ మెయిల్కి వచ్చిన ఓటీపీ అందులో ఎంటర్ చేసిన తర్వాత మనకు న్యూ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందండి, ఓకేనా. సో ఈ విధంగా మనకు ఓటీపీ అనేది ఈ విధంగా ఓటీపీ వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకు న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయండి. సో కన్ఫర్మ్ పాస్వర్డ్, దాని తర్వాత సబ్మిట్ ఐఎమ్ నాట్ రోబోట్ క్లిక్ చేసి సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇక్కడ ఓటీపీ వస్తుంది అండ్ పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ 2 సార్లు పాస్వర్డ్ మ్యాచింగ్ అవ్వాలి. దాని తర్వాత సేవ్ అని కొట్టగానే పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇక దాని తర్వాత చేసేది ఏమంటే డైరెక్ట్ లాగిన్ అండి. ఇక మనం బ్యాక్ వెళ్ళి డైరెక్ట్ లాగిన్ అండి. సో లాగిన్లో మెయిల్ ఐడి అని పాస్వర్డ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మెయిల్ ఐడి పాస్వర్డ్ ఎత్తగానే ఐఎమ్ నాట్ రోబోట్ అని చేయగానే ఇక్కడ లాగిన్ అని బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుందండి. సో లాగిన్ అయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండి, జస్ట్ రిజిస్ట్రేషన్. ఇది లాగిన్ చేసిన తర్వాత ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయినామో ఇప్పుడు లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మనకు తెలిసిన స్టూడెంట్ని లాగిన్ చేస్తున్నాను. సో మనకు అతను కూడా కానిస్టేబుల్, బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన కాబట్టి ఎస్ఎస్సి జీడీ ద్వారా. సో ఇప్పుడు చూడండి
ఇక్కడ మనకు అప్లికేషన్ డేటు 27/12/2024 అని చెప్పేసి ఉంటుంది. అంటే ఈ రోజే ఏ రోజైతే నువ్వు లాగిన్ చేస్తావు ఆ రోజు డేట్ ఉంటుందండి. ఇంకోటి ఇయర్ 2024, అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి కానిస్టేబుల్ జీడీ 2024, పోస్ట్ కానిస్టేబుల్ జీడీ 2024 అని చెప్పేసి మనకు ఈ విధంగా రావడం జరుగుతుందండి. లింక్ అప్డేట్ అండి. ఈ దీంట్లో చూడండి నేము కావేరి సౌమ్య అని చెప్పేసి ఒక క్యాండిడేట్ మనకు మన ఆస్పిరెన్స్ అంటే ఆమె బీఎస్ఎఫ్లో సెలెక్ట్ అయింది కాబట్టి సో వాళ్ళని నేను చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి సో ఏ విధంగా ఫామ్స్ ఫిల్అప్ చేయాలి, మీరు ఏమేమి ఫామ్ ఫిల్అప్ చేయాలో నేను చూపిస్తున్నాను. ఒకసారి చూడండి దయచేసి. ఇక్కడ చూడండి యాక్షన్ అని ఉంది కదా, లాస్ట్లో యాక్షన్ క్లిక్ చేయండి. యాక్షన్ క్లిక్ చేసినాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వ్యూ పోస్ట్ డీటెయిల్, ప్రింట్ పోస్ట్ డీటెయిల్ అని చెప్పేసి ఈ రెండు మీకు సంబంధం లేదు, కాకపోతే మీకు ప్రింట్ చేసుకోవచ్చండి. ఓకేనా. మనం రింపాల్సింది ఎన్రోల్మెంట్ ఫామ్, క్యారెక్టర్ ఫామ్ అండ్ నామినేషన్ ఫామ్. ఈ 3 ఫామ్లో మనం రింపాలండి. సో రింపి సేవ్ చేసి దాని తర్వాత లాగౌట్ అయిపోతే సరిపోతాయండి. అది ఎట్లా రింపాలో కూడా చెప్తాను. ఒక్కొక్క ఫామ్ ఓపెన్ చేసి ఫిల్అప్ చేద్దాం, చూద్దాం ఒకసారి. సో ఎన్రోల్మెంట్ ఫామ్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇదండి ఎన్రోల్మెంట్ ఫామ్ అండి. సో దీని ఏమంటారు అంటే ఎన్రోల్మెంట్ ఫామ్ అంటారు. సో ఎన్రోల్మెంట్ ఫామ్లో మనకి ఏమి ఇచ్చారంటే రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఏంటంటే మనం ఏదైతే అప్పుడు అప్లికేషన్లో రూల్ నెంబర్ ఉందో బ్యాక్ సైడ్లో మనకు ఎస్సీసీడీ అప్లికేషన్లో రూల్ నెంబర్ ఉంది కదా మీరు ఎస్సీసీడీ, అదే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మనకు బ్లడ్ గ్రూప్ అంటే మన బ్లడ్ గ్రూప్ ఏంటో అదే క్లారిటీగా ఎంటర్ చేయండి. ఇదే మీ డాటా మీకు అక్కడ మన బీఎస్ఎఫ్లో ప్రొఫైల్లో వెళ్ళిపోతారండి. ఇది ఆన్లైన్ డాటా అండి. అంతకుముందు ఆఫ్లైన్ ఉండే అప్పుడు నేను 2021 బ్యాచ్ చెప్పుడు నాది ఆఫ్లైన్లో ఉండేది. ఇవన్నీ ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నారు కాబట్టి ఇది ఫస్ట్ టైం ఇట్లా ఫిల్అప్ చేయడం అండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఆన్లైన్ డేటా చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళు ఆన్లైన్లో మనం మొత్తం బయోడేటా ఫిల్అప్ చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుందండి. ఓకేనా. సో మీ బయోడేటా మొత్తం ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఎన్రోల్మెంట్ ఫామ్ అండి ఇది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, బ్లడ్ గ్రూప్ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ పేరు, మీ మొబైల్ నెంబర్ అన్నీ ఆల్రెడీ దీంట్లో మెన్షన్ చేసి ఉన్నాయండి. దాంతోపాటు అవేనా కాదా ఒకసారి చూసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఏమి ఇచ్చినట్టే డేట్ ఆఫ్ బర్త్, మీ క్యాస్ట్ కూడా ఉందండి. దాంతోపాటు సబ్ క్యాస్ట్ అండ్ రిలీజను అండ్ విలేజ్ అడ్రస్ టోటల్ ఫుల్ డీటెయిల్గా మనం రింపాలండి దీంట్లో. సో పిన్ కోడ్, ఫుల్ అడ్రస్, మన హౌస్ అడ్రస్, ఆధార్ కార్డు ఎట్లుందో అట్లా రింపాలి. దాంతోపాటు మనకి ఏమి ఇచ్చినట్టే కింద కూడా కనిపిస్తుంది కదా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఫుల్ డీటెయిల్గా మీరు ఎస్ఆర్నో మీకు ఏ ఉంటే అది పెట్టాలండి. మీరు ఇండియన్ సిటిజన్సా, ఇంకేమైనా ఉందా, ఇంకా ఎక్స్ మ్యానా, లేకపోతే మీరు హైట్ ఎంత, దాని చెప్పి ఫుల్ డీటెయిల్ అండి. ఒక జాబ్కి అప్లై చేస్తే కూడా మనకి దగ్గర నుంచి ఏమేమి డీటెయిల్ అడుగుతారో ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఇంకోటి ఇక్కడ చూడండి మన టోటల్ క్వాలిఫికేషన్ అండి. 10th ఇంటర్ డిగ్రీ ఏం క్వాలిఫికేషన్ ఉందో ఆ క్వాలిఫికేషన్ దీంట్లో ఫిల్అప్ చేయండి. చేయడం వల్ల ఏంటంటే మన ప్రొఫైల్ అనేది వాళ్ళకు తెలవాలని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుందండి. ఇది ఆన్లైన్ ప్రాసెస్. సో మీరు ఇప్పుడు కంపల్సరీ చేసుకుంటే మంచిదండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫోటో కూడా పేస్ట్ చేయమని చెప్పిందండి. ఇక్కడ ఫోటో కూడా అప్లోడ్ చేసి యాడ్ చేసినాక ఇది ఫస్ట్ ఫామ్ అండి. నీ సేవ్ బటన్ వేయగానే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఫామ్ వచ్చేసి ఏంటంటే సేమ్ యాక్షన్ వెళ్ళగానే ఆ ఎన్రోల్మెంట్ ఫామ్ ఫస్ట్ వన్ వచ్చేసి సేవ్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ ఫామ్ అండి. సో ఇది కూడా క్యారెక్టర్ ఫామ్ చూడండి సేమ్ ఇట్లా ఉంటాయి. ఇది కూడా సేమ్ అండి. రిజిస్ట్రేషన్ నెంబర్ అదే, మన పోస్ట్ మన రూల్ నెంబర్ ఏది ఉందో అదే రిజిస్ట్రేషన్ నెంబర్. దీంట్లో కూడా డీటెయిల్ రింపాలండి. సేమ్ బయోడేటా మొత్తం వచ్చేసి క్యారెక్టర్ ఫామ్ అండి. సో దీంట్లో కూడా సేమ్ బయోడేటా అండి, సేమ్ డీటెయిల్స్ అండి. సేమ్ 3 ఫామ్లు కంపల్సరీ సేమ్ ఉంది అని చెప్పేసి విడిచిపెట్టొద్దండి. 3 ఫామ్లు రింపిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాలండి. లాస్ట్లో సేవ్ బటన్ ఉంది. మరి 3టికి మన ఫోటో ఇవ్వడం జరిగిందండి. ఫోటో ఇవ్వాలండి. ఒక్కొక్క ఫామ్కు సేమ్ బయోడేటా ఉంది కదా, సేమ్ డేటా ఉంది కదా, మరి 3 అవసరం అని అనుకుంటారు. సో కంపల్సరీ 3 ఫామ్లు రింపాలండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ మెన్షన్ చేయడం జరిగింది క్లియర్ కట్గా 3 ఫామ్స్ ఇవ్వడం జరిగింది. ఆ 3 ఫామ్స్ ఫిల్అప్ చేయాలని చెప్పేసి నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో నేను అందుకే చెప్పేది ఏంటంటే ఈ మళ్ళీ ఈ సెకండ్ ఫామ్ అండి. ఇది వచ్చేసి ఏంటంటే మనకు క్యారెక్టర్ సర్టిఫికేట్ అండి. ఇంకోటి నామినేషన్ ఫామ్ అండి. అది కూడా చూపిస్తే ఇది నామినేషన్ ఫామ్. మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ నామినేషన్ ఫామ్ క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి. ఇది కూడా సేమ్ అండి. డీటెయిల్ మీకు ఒకసారి ఓపెన్ చేయగానే తెలిసిపోతుంది. ఫోన్లో కూడా చేసుకోవచ్చండి. సేమ్ డీటెయిల్గా చేసి మళ్ళీ ఫోటో పేస్ట్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేయండి. ఇదండి మనకు టోటల్గా యాక్షన్ అండి. అంటే మనం బీఎస్ఎఫ్ వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు రింపాల్సిన ఫారం ఇదే అండి. ఇంతకంటే వేరే ఏమి ఉండదు. సో ఇది కంపల్సరీ రింపాలండి. మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. సో టెన్షన్ పడాల్సిన ఏం లేదు. ఇంకెవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్ కానీ వాట్సాప్ ఛానల్ గ్రూప్ కానీ లింక్ ఇవ్వడం జరిగింది బయోలో. తప్పకుండా ఆ లింక్ను క్లిక్ చేయండి. మీకు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. ఎవరైతే బీఎస్ఎఫ్ సెలెక్ట్ అయ్యారో అందరూ మన టెలిగ్రామ్లో ఉన్నారండి. సో మీరు కూడా జాయిన్ అయిపోండి. మీకున్న డౌట్లన్నీ టెలిగ్రామ్లో పొందపరుస్తూనే ఉంటాను. మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయండి. దాంతోపాటు ఈ లాగిన్ ఎట్లా వెళ్ళాలి, డైరెక్ట్ లాగిన్ కూడా మన లింక్ కూడా బయోలో ఇవ్వడం జరిగింది. దయచేసి చూడండి. ఓకే. అయితే ఫస్ట్ టైం చూస్తున్నైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. జై హింద్.